నమస్తే, అమ్మ వంటింటికి స్వాగతం. ఇప్పుడు మనము బెల్లం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: 3 గ్లాసులు నీళ్లు, 1 గ్లాసు బియ్యం, అరకప్పు బెల్లం తురుము, పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చకర్పూరం, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, కొద్దిగా ఇలాచీ పౌడర్, 1 గ్లాసు పాలు. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత పొయ్యి మంటను సిమ్లో ఉంచి ముందుగా జీడిపప్పును వేసి దోరగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ద్రాక్ష కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి దాంట్లో 3 గ్లాసులు నీళ్లు పోసి మనము ముందుగా తీసుకున్న బియ్యము, పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ 3 విజిల్స్ వచ్చిన కుక్కర్లో బియ్యం 3 వంతులు ఉడుకుతుంది. ఇప్పుడు మరలా పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద ఈ కుక్కర్ను పెట్టి బియ్యం, శనగపప్పు మిశ్రమాన్ని మెత్తగా వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. ఆ ఉడికిన మిశ్రమంలో బెల్లం తురుము, పాలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు సన్నని మంట మీద పాలల్లో పొంగల్ని ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, 1 చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి, చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు బెల్లంతో పొంగలి తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ముందుగా మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్షలతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పొంగలి తయారు.